సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి, ఒక మీటింగ్ నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి, అది చేయి. మరి ఈ బ్రేక్ అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయన వడుతూనే ఉన్నాడు, మీరేమో సపోర్ట్ చేస్తలేరు. ఎంతదాకా ఊరమంటారు ఇంకా? ఇదంతా ఈటల రాజేందర్ గారు మీరు కూడా ఈ పని చేస్తే బాగుంటుంది, చేయండి ఇక మీరు. ఎందుకంటే మీదే కదా గవర్నమెంట్, నీకు కూడా రెస్పాన్స్ ఉంది కదా. కరీంనగర్ ఇప్పుడు ఎంపీ ఎక్కడ మన ఏది కదా. ఓకే సరే, నువ్వు బీజేపీ ఎంపీవి, ఎట్లయితే ముందు బీజేపీ ఎంపీవి, అది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడి నుంచే ఉంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడు మీ బీజేపీ కీ ఎంపీవి కాబట్టి మీరు బెటర్ ఇది కోఆర్డినేషన్ చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు, మా మినిస్టర్ గారు రెడీ ఉన్నారు, వాళ్ళని రెడీ చేయండి. అక్కడ కేసీఆర్ గారిని హరీష్ రావు రెడీ చేయండి. మీరు ఎట్లా ఫోన్లలో మాట్లాడుకుంటారు కదా, రెడీ చేసి ఢిల్లీకి లెటర్ రాసేసేయండి. అది కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక ఈ టీవీల ముందు మాట్లాడు బంద్ చేసేయండి. ఇక ఎవరన్నది ఇప్పుడు ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని అప్లపాలు చేసింది మీరు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి వాళ్ళ కొట్టుకుంటుంది మేము. అయ్యా అప్పులు చేసే కొడుకు నెత్తి వాళ్ళ కొట్టుకున్నట్టుంది ఇలా కథ కదా. అయ్యా అసలు చేస్తే కొడుకు ఏమన్నా ఇల్లు చదువుతాడు, కానీ అయ్యా అప్పులు చేసిపోతే కొడుకు ఏం చేయాలి? అటు అప్పులు కట్టాలి, ఇటు ఇల్లు సంసారం చేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 బాధ్యతలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అప్పుకి మిత్తి కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పుకు కొంతన్న అసలు కొట్టాలి, ఇక్కడ పథకాలు అమలు చేయాలి, పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలి. అప్పుడేముండే సింగిల్ ఎజెండా ఉండే, అప్పులు చేయాలి, సంసారం నడపాలి. ఇప్పుడు వీడేముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు అప్పులను సంపాదించాలి, కొంత మిత్తి కట్టాలి, పాలన చేయాలి. బాధ్యతలు ఎక్కువైనాయి ఇక్కడ. వాళ్ళకేమో ఈజీగా ఉంటాయి. అప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ డివైడ్ కాగానే కొత్తగా సీఎం అయ్యారు. ఈయన కూడా అప్పుడు అయింది కాబట్టి ఏంటంటే అప్పుడు మిగులు డబ్బులు ఉండే కదా తెలంగాణలో. అసలు పోయి అంటే మనం లాభాల్లో ఉన్న తెలంగాణ